గచ్చిబౌలి ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అమర్నాథ్ రెడ్డి పెడుతున్న ఇబ్బందుల నుంచి తమను విడిపించాలంటూ హాస్టల్ బిల్డింగ్ ఓనర్స్ అర్థిస్తున్నారు. లేదంటే తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్నాడని మండిపడ్డారు. బిల్డింగ్స్ ను అద్దెకు తీసుకొని రెంట్ ఇవ్వకుండా నరకం చూపిస్తున్నాడని వాపోయారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారంటూ తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. ఇదిలా చాలదన్నట్టు ఇష్టానుసారం అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అమర్నాథ్ రెడ్డి ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు. రాధాకృష్ణ ఈయన ఈ బిల్డింగ్లో 5 ఫ్లాట్లుండా ఓనరు మా బియ్యంకుడు, అంటే మా అమ్మాయిని ఇచ్చాము వీళ్ళ అబ్బాయికి. ఆ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. మరి అట్లాగే ఈయన ఫ్రెండ్స్కి ఇక్కడ ఈ ఇందిరానగర్లోంచి ఈ యొక్క కోడూరు మెన్స్ అనే దాంట్లో ఈయన బిల్డర్ యాక్చువల్గా. దీంట్లో 15 ఈయన ఫ్రెండ్స్కి ఇచ్చాడు. క్లోజ్ ఫ్రెండ్స్ కావాలని కొనుక్కున్నారు వాళ్ళు. ఇచ్చేసి మీరే మెయింటైన్ చేయండి, మీరే ఎవరికన్నా ఇవ్వండి, మీరే బాయిస్తా అంటే ఆ రోజుల్లో 2013లో మరి అమర్నాథ్ రెడ్డి అని ఒక అతను వచ్చి కాంటాక్ట్ చేశాడు. బాబు నీది ఏ ఊరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావంటే మేము నెల్లూరు నుంచి వచ్చానండి, నెల్లూరు పక్కన పలానా ఊరు నాది, నేను కూడా ఆంధ్రావాడిని, మీకేం ఇబ్బంది ఉండదు, నాకు ఇవ్వండి సార్, నేను చక్కగా మీకు డబ్బులు ఇచ్చేస్తాను, నేను శుభ్రంగా హాస్టల్ రన్ చేసుకుంటా. ఫస్ట్ హాస్టల్ అది. అతనికి స్టార్టింగ్ డబ్బు కనపడతాం అనేది ఫస్ట్ హాస్టల్. అప్పటికి ఇప్పుడు 10, 12, 13 ఉన్నాయి. మీకు ఏ ఉన్నాయి ఎక్కడున్నాయి చూపిస్తాను, చెప్తా. దీంట్లో స్టార్ట్ అయ్యాడు అతను. ఇది ఫుల్ పర్మిషన్తో, ఎక్కడా డీవియేషన్ లేకుండా గవర్నమెంట్ డబుల్ సెల్లార్తో, ఇది కాకుండా పార్కింగ్ కూడా ఉంది 1200 గజాల్లో చక్కగా నీట్గా ఫైర్ కూడా పెట్టి, ఫైర్ ప్రొటెక్షన్ హాస్టల్ అంటున్నాడు కాబట్టి ఎప్పుడు ప్రమాదం జరగకూడదు. 200 మంది పిల్లలు ఉంటారని చెప్పాడు. చూడండి ఫైర్ అది పైప్ లైన్ చూసుకోండి బ్రహ్మాండంగా. కింద 2 ఇది సొంపులు నీళ్లు గమ్మని లాగడానికి, పైన 2 ట్యాంకులు, మొత్తం ఫుల్లీ. మమ్మల్ని పోలీస్ కమిషన్ అడిగాడు, మీ దానికి ఫైర్ ఉందా, ఏమైనా జరిగితే ఎవడ బాయిస్తా అంటే ఉంది సార్, మా దానికి ఉంది, అన్ని పర్మిషన్లు మేము ఇచ్చాం అతనికి. అతను 3 పర్మిషన్లు తెచ్చుకుంటా అన్నాడు. తెచ్చాడో లేదో తెలీదు. మమ్మల్ని ఆ రోజు నుంచి నిదానంగా తప్పించాడు. అయితే మరి అద్దె మీకు తెలుసు కదా, జనరల్గా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇంత ఉంటుంది. ఇప్పుడు కూడా 8 లక్షలు కాల. మీరు ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక రూములో 13, ఒక అపార్ట్మెంట్లో 13 బెడ్లు వేస్తాడు. మీరు కావాలంటే ఇప్పుడు చూపిస్తాను ఎన్ని బెడ్లు ఉంటాయో అక్కడ, ఆ రూమ్ ఎలా ఉంటుందో. 13 మంది పిల్లలు ఉంటారు. 13 మంది పిల్లల దగ్గర నెలకు 10,000 తీసుకుంటున్నాడు ఎప్పటి నుంచి చోట, స్టార్టింగ్ నుంచి తీసుకుని అక్కడ మళ్ళీ పైన మిషన్లు ఉంటాయి బట్టలు ఉతుక్కోవడానికి, గ్రేజర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఆ బిల్లు వేరు. అతను ఆ డబ్బులు తీసుకుని పొద్దున పూట టిఫిన్ ఇస్తాడు. ఇవాళ నిన్న ఒక పాపతో అడిగా, ఇదంతా ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అమ్మా ఏంటమ్మా మీకు ఏం ఫుడ్, ఒక నెంబర్లు మేము పట్టుకున్నాం కొంతమంది పిల్లలే, మాకు అడ్డు వచ్చి ఆ రోజు అంతా వాతలు పడిపోయినాయి, పాపం దెబ్బలు తగిలిన పిల్లలకి మేము సింపతితో మేము ఫోన్లు చేసి మాట్లాడాము. ఏంటమ్మా అంటే ఒక ఇడ్లీ అంట, ఉప్మా అంట, కాఫీ ఇస్తా అంట, అన్ని ఒకే చాట వండుకొని ఈ 10 హాస్టల్కి ఫుడ్ వెళ్ళొద్దంట, చిన్న చిన్న క్యానుల్లో. చల్లబడిపోద్ది. ఏం అంకులు మాకు తెలియదు అంకులు, మా దగ్గర ఇట్లా లాగేస్తున్నాడు, మీకు రెంట్లు ఇవ్వట్లేదు, ఇన్ని కొన్ని ఏళ్ళు కొట్టుందని మాకు తెలీదు, దారుణం అండి, ఫుడ్ బాగోదు, అది 100 చెప్పారు, అది వేరే విషయం, మీకు వాళ్ళ నెంబర్లు కూడా కావాలంటే ఇస్తాం. అయితే ఇక్కడ మ్యాటర్ వెళ్దాం మనం. ఇప్పుడు ఇక్కడ అతను కరోనా కొంత తగ్గించారు వీళ్ళు అడిగితే, ఆ తర్వాత అద్దె ఇవ్వడం నేను చెప్తా అంటాడు. మనం వద్దామంటే ఇక్కడి నుంచి వాచ్మెన్ వెళ్ళనివ్వడు, మీరు ఎవరో మాకు తెలియదు అంటారు. బాబు మేము ఓనర్స్ అయ్యా, మీరు చూడాలి ఇక్కడ అంటే లేదు, బలవంతంగా వస్తే ఏం చేస్తున్నాడో తెలుసా, ఇవన్నీ కొన్ని చెప్పుకొని ఉన్నాయి మీడియాలో. నువ్వు వాచ్మెన్ భారీ కన్ను కొట్టావని కేసు పెడతా, నా చేతిలో ఉంది పోలీస్ స్టేషన్ అంటున్నాడు. మేము అక్కడెక్కడి నుంచో వచ్చి ఈ స్టేషన్ చుట్టూ ఎక్కడ తిరుగుతాం, కోర్టు చుట్టూ ఎలా తిరుగుతాం, మానేసాం. తర్వాత 5 ఏళ్ల నుంచి రెంట్ పూర్తిగా ఆపేశాడు. నేను ఇచ్చినప్పుడు ఇస్తా, నన్ను కాదని ఇక్కడ ఏం జరగదు, నన్ను కాదని ఇక్కడి నుంచి మీకు ఏమీ జరగదు. మీరు హైకోర్టు సుప్రీంకోర్టు తెచ్చుకోండి ఆర్డర్స్, మీ వల్లే కాదు ఖాళీ చేయటం. అతని ధీమా ఏంటంటే చూడండి, ఈ ఫర్నిచర్ ఇవన్నీ ఉన్నాయి, పిల్లలు ఉంటారు, వాళ్ళ బట్టలు ఉంటాయి, వాళ్ళ ఐటమ్స్ ఉంటాయి, వాళ్ళ బంగారం ఉంటుంది,
ఎట్టి పరిస్థితిలో ఖాళీ చేయాల్సింది. అదే మన ఫ్యామిలీకి ఇస్తే నలుగురు ముగ్గురిని బలవంతం చేసి పోలీసు వాళ్ళు చెప్పి ఇంకోటి చెప్పి ఖాళీ చేస్తాం. హాస్టల్ ఖాళీ చేయడం ఎవరి వల్ల కాదు. చూడండి, ఈయన వానరు, ఈయన వైఫు వాళ్ళ అబ్బాయిని చంపేస్తుంటే దండం పెట్టి వద్దు బాబు వద్దు బాబు అతను అంటున్నాడు, వెళ్ళిపోదామని చెప్పండి, రాజీ పడదామని చెప్పండి, అరవండి రాజీ పడతామని, దండం పెట్టండి, పైకి పంపించేస్తా అంటున్నాడు. పిచ్చేశ్వరరావు గారు నాకు లెక్క కాదు, చంపించేస్తాను ఎన్నోసార్లు బెదిరించాడు ఈయన్ని. ఐ డోంట్ కేర్. మీకు ఎవడో అడ్డాడు ఇక్కడ, మీకు ఉండదు ఇక్కడి నుంచి సీను వెళ్ళలేరు. వాళ్ళ అబ్బాయి ఫోటో ఇది. ఆమె రక్షించుకోవడానికి ఆమె చెయ్యంతా దెబ్బ తగిలింది విపరీతంగా. ఇదిగోండి ఈయన చూడండి ఎలా తాళ బాలు కొట్టేశాడు డైరెక్ట్ కర్తో. వానర్స్ అని డబ్బు తింటా నెలకి 26 లక్షలు వసూలు చేస్తూ ఇక్కడ అన్నం పెట్టిన చేతిని నరికేశాడు. రాడ్డులు కర్రలకి మేకులు కొట్టి వాళ్ళ అబ్బాయి కింద పడిపోతే ఆ మేకుతో ప్రొఫెషనల్గా చంపుతారే, ఆ మేకుతో కొట్టాడు కాళ్ళు దిగబడిపోయింది, ఇవాళకి నడవలేకపోతున్నాడు. మీకు కావాలంటే కాళ్ళు కూడా చూపిస్తాం. ఈ రకంగా వీళ్ళు ఆడపిల్లలు ఇది చూసి భరించలేక పరుగు కిందకొచ్చి అడ్డుపడిపోయారు. యమ దెబ్బలు తగిలినాయి వాళ్ళందరికి కూడా. ఇట్లా కొడుతున్నారు, ధనాలు పెట్టారు వాళ్ళు. వద్దు కొట్టద్దు ప్లీజ్ కొట్టద్దు. చూడండి ఎంత ఫెరేస్గా ఉంటాడో మిస్టర్ అమర్నాథ్ రెడ్డి. ఏయ్ చంపేస్తాను నా కొడక ఎవరినైనా అంటాడు. ఇటువంటి ఎన్నో ఫోటోలు చూపిస్తాయి. ఇక్కడే కాదు వేరే కాంపస్లో కూడా తీసాం. హాస్టల్ నడిపే వాళ్ళందరూ సన్నాసు రౌడీలు అంటలా నేను. చాలామంది మంచిగా ఉన్నారు, ఇతనికి 50 మంది ఉన్నారు ఇటువంటి బ్యాచ్. ఎనీ టైం ఫోన్ చేయగానే వాలిపోతారు వాళ్ళందరూ ఎవరికి అద్దరు కట్టరు. హెరాస్మెంటు ఆ రేట్లు కూడా మీకు చెప్పాను. ఈ రకంగా జరుగుతుంటే మరి మాకు రక్షణ, మా పరిస్థితి ఏంటి? మరి మాకు మొట్టమొదటిసారిగా వచ్చి ఇవన్నీ చూపించమని ఆ బిల్డింగ్ ఎక్కడెక్కడ కట్టాడు అతన్ని ఎన్ని ఉన్నాయని బీఆర్కే ఛానల్ ముందు స్ప్రెడ్ చేసింది. వాళ్ళని థ్యాంక్స్ చెప్పుకున్నా. వాళ్ళు చూశారు, తిరిగారు, ఇవన్నీ కూడా అవగాహన చేసుకున్నారు. ఛానల్లో మాట్లాడారు వాళ్ళు. మాట్లాడిన తర్వాత మేము పేపర్ ట్రై చేసాం. పేపర్ ట్రై చేస్తే వాళ్ళు ఎస్ అని చెప్పి లాస్ట్ మూమెంట్లో పేపర్ వాళ్ళు ప్రింటింగ్ పేపర్ రాలా మరి ఎందుకో మరి అది ఆపారం. చెబుతున్నాడు ఎక్కడ ఏం జరగదు, నువ్వు ఎన్నిసార్లు చెప్పా. ఇంకోటి నాకు స్నేహితుడు ఫ్రెండు ఎమ్మెల్యే గవర్నమెంట్ పరిచయం అరికిపొడి గాంధీ గారిని చెప్పాను కదా మీకు. మా అల్లుడు గారిని పంపించాను కదా హెల్ప్ చేయండి సార్ అని. చాలా అలా అయింది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే వాళ్ళు చెప్పిన మాట నమ్ముతున్నాడా, ఆయన తెలియక మాడుతున్నాడా? 30 మంది బౌన్సర్లతో వెళ్ళారంట మీరు అంటున్నాడు డైరెక్ట్గా బీఆర్కే ఛానల్లో. 30 మంది బౌన్సర్లు ఉంటే పోలీసు కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా ఎంక్వైరీ తీయమండి. ఒక్క బౌన్సర్ మేము తీసుకొస్తే ఈ బిల్డింగ్ మొత్తం అమ్మనారెడ్డికి మాకు 5 ఫ్లాట్లు ఉన్నాయి, వేరే వాళ్ళే 15 ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటారు, 5 ఫ్లాట్లు వదిలేస్తాం. ఈయన వైఫు ఆమె వాళ్ళ అబ్బాయి మా అమ్మాయి వీళ్ళు ఆ సామాన్లు తీసేవాళ్ళు తప్ప, ఆ డ్రైవర్ తప్ప ఎవరన్నా వచ్చారు అంటే మేము ఆయన ఏమంటాడు, మీరు వెళ్ళకూడదు అక్కడికి, కోర్టు ఆర్డర్ అమేదా వచ్చాం, వెళ్ళకూడదు ఏంటి సార్, మా ఇంటికి మా స్థలానికి మాకు అద్దెలు కట్టగా కోర్టు ఆర్డర్ ఇస్తే మేము వెళ్ళకూడదు అంటే ఏంటి? ఇంకది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మా కోరిక ఒకటే, 40 మందిని తీసుకొచ్చి పేరు ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళు లిస్ట్ ఏంటి, ఆంధ్రాలో ఎన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద తీసి రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. మళ్ళీ ఎక్కడ గొడవలకు వెళ్ళకుండా ఈ అసోసియేషన్ ఎప్పుడన్నా ఏ గొడవకి వెళ్ళినా కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తాం, నొక్కేస్తామని కనుక పోలీసు ఒక్కసారి కొరడా దులిపిస్తే మళ్ళీ ఎవరి మీదకి దాడికి వెళ్ళరు వీళ్ళు, ఎవరి మీదకి. గాంధీ గారికి దండం పెట్టి చూస్తున్నా, చాలా మంచి మనిషి అతను. రాజకీయాల్లో రాకముందు మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తి. మరి ఎందుకు ఈ దుర్మార్గుల చేతుల్లో దొరికిపోయాడు అర్థం కావట్లా. వాళ్ళని వదిలేయండి, వాళ్ళ మాకు సంబంధం లేదని చెప్పండి. దేని మీద విచారం చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. మీరు లోకల్ ఎమ్మెల్యే, మీరు 2 గోండాల చేతికి వెళ్ళమాకండి దయచేసి ప్లీజ్. మంచి చెడు చెడే.